హలో. వెల్కమ్. గుడ్ మార్నింగ్. అంతకు ముందే బయలుదేరిన బెంగళూరు నుంచి అయితే పీటీఎంలో ఎగ్జాక్ట్గా. సో ట్రాఫిక్ తప్పద్దు అనేసి చిన్న సందుల్లోకి వస్తే ఏదో ట్రాఫిక్ జామ్. ఈరోజు డైరెక్ట్ ఇంటికి అనమాట. ఏమైతే మధ్యలో ప్లాన్స్ లేవు, అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. 7 అయిపోయింది ఆల్రెడీ. ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకున్నా 7 అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ అయితే జీరో, ఏం కానీ లేదు. పెట్రోల్ ఎంత పడుతుందో చూడాలా. మీ ట్యాంక్ అన్న. మొత్తానికైతే 13 లీటర్స్ పట్టింది. చాలా దెబ్బకేసినట్టుగా ఉంది బండికి. సో బాగానే తాగింది అనమాట. ఈ రోజు ఏమో తెలియదు కానీ ఎన్ని సందులు తిప్పాలో అన్ని సందులు తిప్పుతాను. మొత్తం బీటీఎం అంతా తిప్పిస్తుందో ఏమో తెలియదు కానీ ఇక్కడ చూస్తే ఏమో రోడ్ బ్లాక్, కానీ దీంట్లోనే పోవాలి. వెళ్తా ఉండం కూడా. అమ్మయ్య, ప్రస్తుతానికైతే మెయిన్ రోడ్కి వచ్చేసినాం. ఒక 10 నిమిషాలు లేండి, అక్కడి నుంచి ఎక్కువ టైం పట్టలేదు. 10 నిమిషాలు ఈ సందులో ఆ సందులో దూరి నెమ్మదిగా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. సో ఇదే రోడ్ పట్టుకొని ఇంక సిల్క్ బోర్డ్కి వెళ్ళిపోయి సిల్క్ బోర్డ్ నుంచి స్ట్రైట్ ఒకే రోడ్ పోయా మార్తల్లి అయినా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా టిన్ ఫ్యాక్టరీకి ఇంకో రూట్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు మార్తల్లి పైన పోకుండా ఇంకో రూట్లో వెళ్తాం. సో చూద్దాం, ట్రాఫిక్లో ఎంత టైం పడుతుందేమో ఎవరికి తెలియదు కాబట్టి స్టే ట్యూన్. మొత్తానికి ట్రాఫిక్ అయితే తప్పించుకున్నాం అబ్బా. సిల్క్ బోర్డ్ది ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఫాస్ట్గానే వచ్చేసినాం. జస్ట్ ఒక 2 minutesలో వచ్చేసినాం లేండి ఆ రోడ్లో. సో ఇంకా ఈ రోడ్ని పట్టుకుంటే గూగుల్ మ్యాప్స్ అట్లా చూపిస్తే అట్లా పోవాలి. ఎందుకంటే మనం ఈ రోడ్లో కొత్త, బెంగళూరులో ఉన్నామని పేరే కానీ తిరగలేదు బెంగళూరు సమంగా. సో మొత్తానికి బెంగళూరులో అయితే రోడ్లు 18% ఉన్నాయి. ఎందుకంటే 18% ట్యాక్స్ తీసుకుంటారు కాబట్టి 18% రోడ్లు వేస్తారు. అట్లుంటుంది మనర్లతో. కానీ 18% అంటే జస్ట్ జోకింగ్ కానీ. సో కొన్ని రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి, నీట్గా గ్రీనరీతో. సక్సెస్ఫుల్గా టిన్ ఫ్యాక్టరీకి వచ్చేసినాం. అంటే ఆల్మోస్ట్ 80% సిటీ దాటేసినట్టే. ముందుంది ముసళ్ళ పండుగ. అమ్మయ్య, సక్సెస్ఫుల్గా బెంగళూరు సిటీని అయితే దాటేసినాము. మొత్తానికి బీటీఎంలో బయలుదేరితే ఆల్మోస్ట్ 40 minutes ఏం పట్టింది ఎగ్జాక్ట్గా ఇక్కడికి రావడానికి. టీసీపల్లి దాటుకున్నాక టోల్గేట్ వస్తుంది. ఇక్కడికి రావడానికి 1/2 hour పట్టింది మొత్తానికి. సారీ, 1/2 hour అంటాను, 45 minutes పట్టింది. సో ఇంకా ముందైతే ఎంటీ రోడ్, మనం ఇష్టం వచ్చినట్టు పోవచ్చు. చూద్దాం, మధ్యలో ఒక చోట తినేసి మళ్ళీ డైరెక్ట్గా పెట్రోల్ పట్టుకొని అంతే లాస్ట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది. సో ప్రస్తుతానికి అయితే మధ్యలో ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు. వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది.
రోడ్ ఇంత బాగుండేదానికి కారణం వచ్చి ముందర ఫ్లైఓవర్. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ వల్లనే ఈ రోడ్ రెడీ చేసినారు. ఇంత వైడ్గా ఇంత వ్యాస్ట్గా రూట్ ఎక్స్పాండ్ చేసింది ఆ పైన ఫ్లైఓవర్ వల్లనే. సో అది వచ్చి చెన్నై కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఇప్పుడు మనం పోతా ఉండే రోడ్ చిత్తూరుకి కనెక్ట్ అవుతుంది. సో మన గమ్యాన్ని మనం చేరుకుందాం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా, సేఫ్గా కూడా. సో బండి ట్యాంక్కి పెట్రోల్ పోసినాం, మన ట్యాంక్కి పెట్రోల్ పోసినాం. పెట్రోల్ అంటే దోశ ఇడ్లీ తినేసి బయలుదేరుతున్నాం రిటర్న్ ఇంటికి. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా దగ్గరలో కర్ణాటక బార్డర్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్సిమం, అంతే. సో మళ్ళీ దాని తర్వాత అంతా ఏపీ బార్డరే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ vlog. Beep beep.